అంశం చదువుతున్నాం మనం. పోయినసారి చెప్పాను కానీ చాలా తక్కువ మంది వచ్చారు. ఆరుగురు ఏడుగురు వచ్చారు. మరలా చదువుదామని అనుకుని మళ్ళీ అదే టాపిక్ చెప్తున్నాను. యాక్చువల్గా ఈయన కూడా దాని వీడియో గ్రూప్ లో పెట్టారు, చూసారేమో అందరూ. అందరూ చూసింటే పర్వాలేదు, చూడకపోయినా చూసినా పర్లేదు. నేను టాపిక్ తో పాటు ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గమనించండి. టాపిక్ మీరు కూర్చొని చదివేసుకోవచ్చు, రిఫరెన్స్లు అన్నీ ఉన్నాయి కదా, కూర్చొని చదువుకోవచ్చు. కానీ ఎలాగ చదువుతున్నాం అనేది కూడా మీరు దృష్టి ఉంచండి దాని మీద. ఎందుకంటే కొంతమంది తీసుకుంటున్నప్పుడు చాలా బోరింగ్ గా ఉన్నది. ఇలా అంటున్నప్పుడు ఏమి మీరు దాని నెగిటివ్ గా తీసుకోవద్దు. బోరింగ్ గా ఉంది అంటే అర్థం ఏంటంటే మీకు రాదని కాదు, మీరు అంతవరకే చదువుతున్నారు. మీరందరూ బాగా చెప్పేవాళ్ళే, ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ఆ విషయం. కానీ మీరు టైం వెచ్చించాల్సిన విషయము ఒకటి జాగ్రత్త తీసుకోవాలి, ఆలోచించాలన్నమాట. అంటే ఎలా చెప్తే గ్రూప్ కి నేను సరిగ్గా బోధించగలను, వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళు అర్థం చేసుకోగలరు. అంటే ఏ విషయాలు గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాలని మీరు ఆశపడుతున్నారు, ఆ విషయాలు ఆలోచించాలన్నమాట కూర్చొని. ఆ రిఫరెన్స్లు తీసేసి మళ్ళీ అవే చదివేసి చెప్పేస్తే ప్రయోజనం లేదు. ఆధార్ కూడా ఆ ఉద్దేశంతో రాలేదు. ఆ టెక్స్ట్ నుంచి రిఫరెన్స్లు చెప్తున్నారు, చూపిస్తున్నారంటే అర్థం ఏంటంటే అందులో ఆ భాగం తాలూకా వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యంలో ఉన్న విషయాలు ఇంటర్ప్రిట్ చేసి లింక్ చేసుకోవాలన్నట. మీరు ఇంటర్ప్రిట్ చేయకుండా లింక్ చేస్తున్నారు. మీరు ఈ విషయం గమనిస్తున్నారో లేదో నాకు తెలీదు. ఇంటర్ప్రిటేషన్ విషయానికి వచ్చినప్పటికీ కంప్లీట్ చేయలేకపోతున్నారు. దీనికి ఇదేంటంటే రాదు అని ఏం లేదండి, కూర్చొని చదవటమే. ఎన్ని ఎక్కువ సార్లు చదవగలిగితే అంత బాగా ఇంటర్ప్రిట్ చేయడానికి అవుతుంది. తెలుసు కదా మనకి, అబ్జర్వేషన్స్ ఎంత బాగా చేస్తే ఇంటర్ప్రిటేషన్ అంత బాగా చేయగలదు అని తెలుసు కదా మనకి. పూర్తిగా అబ్జర్వేషన్స్ లోనే ఉంటుంది అన్నమాట. మాటికి అయిపోయింది, 10 సార్లు చేసిన, 20 సార్లు చదివాను, చాలా క్లియర్గా అర్థమైంది అనుకున్నారు అనుకోండి, 21సారి మళ్ళా చదివితే మళ్ళీ కొత్త విషయాలు మీకు అర్థం అవుతాయన్నట. నేను పోయినసారి చెప్పాను, మళ్ళా ఇది 2-3 రోజుల నుంచి మళ్ళీ చదువుతూనే ఉన్నాను. ఇంకా ఎంత ఎఫెక్టివ్ గా చెప్పడానికి సాధ్యం అవుతుందా అని ఆలోచించుకుంటూ వెళ్తున్నానట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది బెస్ట్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నేను అసలు సరిపోదు, వాళ్ళ టీచింగ్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళకి. కానీ నాకు తెలుసు నేను మీ అంత బాగా చెప్పలేనని, కానీ కూర్చొని చదువుతూనే ఉంటాను అన్నమాట. అంతే, ఇంకా దానికి మించి ఇంకా వేరే మెథడ్ ఏమి లేదు. ఈ ఇంట్రడక్షన్ తో మనం స్టార్ట్ చేస్తాము. అసలు మనం ఏం చదువుతున్నాము, రాష్ట్ర అన్న వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చిన ప్రోగ్రామ్ మంత్లీ షెడ్యూల్ అంతా చూస్తున్నప్పుడు చాలా విషయాలు చదువుతూ వస్తున్నాం. దేని గురించి అంటే, పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం ఆధారంగా తీసుకుని అందులో ఉన్న టాపిక్స్ మనకి ఇస్తున్నారు, అవి మీరు చదువుతున్నారు, బోధిస్తున్నారు అన్నట్టు. సో పర్సనల్ స్పిరిచువల్ లైఫ్, అసలు స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటో ఆలోచించాలి ముందుగా మనం కదా. పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ అంటే పర్సనల్ గా వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితం, తెలుగు కదా, వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితం, పర్సనల్ స్పిరిచువల్ లైఫ్. సో ఆత్మీయంగా ఉండటం అంటే ఏంటి, మనం ఒకరిని చూసి వీళ్ళు ఆత్మీయంగా ఉన్నారు, చాలా స్పిరిచువల్ గా ఉన్నారు అని కామెంట్ చేస్తాం కదా, ఏంటి దాని ఉద్దేశం అసలే కదా. మన ఉద్దేశం అంతా ఏంటంటే, స్పిరిచువల్ గా ఉన్నారు ఏం చెప్తుంటే ఏవో కొన్ని లక్షణాలను చూసి, వాళ్ళ యొక్క బిహేవియర్ ప్యాటర్న్ చూసి, లేకపోతే వాళ్ళు ఉన్న లక్షణాలు చూసి మనము స్పిరిచువల్ గా ఉంటారు వీళ్ళు అంటాం. కానీ యాక్చువల్గా డెఫినేషన్ అది కాదు కదా. మన అసలు ఈ పుస్తకం ఎవరు బిగిన్ చేస్తారో, ఇంట్రడక్షన్ ఎవరు ఇచ్చారో నాకు గుర్తులేదు, కానీ అసలు స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటో ఆలోచించాలి. స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటి, పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ అనే బుక్ చదువుతున్నాం కాబట్టి అందులో స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటో ఆలోచిస్తే, ఈ రోజు చదవాల్సిన భాగం ఏంటంటే
రెన్యూయింగ్ ఆఫ్ మైండ్స్ అనేది ఒక టాపిక్ ఉంది అందులో. అది అసలు అక్కడ రావడానికి అసలు స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటో ఆలోచిస్తే అది ఈజీగా ఉంటుంది అన్నమాట. సో దేవుడు మనల్ని మన పాపం నుంచి విడిపించి నిత్య జీవాన్ని ఇచ్చారు కదా. ఎప్పుడైతే ఆయన అంగీకరించామో మనకి ఎటర్నల్ లైఫ్ గ్రాంట్ చేయబడింది. సో దేవుడు అందుకోసమే రక్షించారు. కానీ నిన్న మనం ఎఫ్ఎస్సీలు రాసిన పత్రికలో చదివాం కదా, ఒకటి చదువుతాము ఏంటంటే ఆయన మనల్ని లేపి ఆయనతో కూర్చొని పెట్టిన మాట చదువుతున్నాం. ఇది ఎప్పుడో ఫ్యూచర్ లో జరిగే విషయం కాదు. కూర్చుండబెట్టిన అనేది పాస్ట్ టెన్స్ కి సంబంధించిన విషయం కదా. సో కూర్చుండబెడితే అంటే ఒక వ్యక్తి రక్షింపబడిన దినం నుంచి, రక్షింపబడిన రోజు నుంచి కూడా తన లైఫ్ ని దేవునితో వ్యక్తిగతంగా సంబంధం కలిగి జీవించడం కోసం మనం ఆ స్థితి మనకి ఇవ్వబడింది. లేకపోతే ఫ్యూచర్ లో ఎప్పుడో మనము చనిపోయిన తర్వాత దేవుడు మనందరినీ రిజరెక్ట్ చేయొచ్చు కదా. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఇప్పటి నుంచి కూడా, అంటే ఒక వ్యక్తి రక్షింపబడిన రోజు నుంచి కూడా దేవునితో వ్యక్తిగతమైన సంబంధంలో అభివృద్ధి చెందుకుంటూ వెళ్ళాలి అన్నట. అదే స్పిరిచువల్ లైఫ్. అంతేగాని బయటకు కనిపించే విషయాలు కాదు. బయటకు కనిపించిన విషయాలు మనం తీసుకుంటాం, కానీ పర్సనల్ గా తనకి వ్యక్తిగతంగా దేవునితో ఎంత సంబంధం ఉన్నది అనేదే దేవుడు చూస్తున్న విషయం. సో దాన్నే పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ అని అంటాం అన్నమాట. వ్యక్తిగతంగా ఆ వ్యక్తికి దేవునితో ప్రతిదినము ఎటువంటి సంబంధం ఉంది, అసలు దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, ఆ విషయాలు నేర్చుకుంటాం కోసమే ఈ పుస్తకం రాయబడింది. అందులో చాలా అంశాలు ఉన్నాయన్నట. అది ఎలా సాధ్యం అవుతుందంటే యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో. చూడండి, యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో ఆ ప్రత్యేకమైన సంబంధం దేవునితో కలిగి ఉండటమే స్పిరిచువల్ లైఫ్. ఇది డెఫినేషన్, రీజనబుల్ డెఫినేషనే పుస్తకంలో కూడా ఇదే ఇవ్వబడింది అన్నట్టు. నేను చెప్తాం కాదు, బుక్ లో కూడా ఇదే డెఫినేషన్ ఇవ్వబడింది. వెరీ రీజనబుల్. అంటే రీజనబుల్ అంటే మనకేదో రీజనబుల్ గా ఉందని కాదు, వెరీ ట్రూ స్టేట్మెంట్ అన్నది. యేసుక్రీస్తు ద్వారానే మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నాం త్రూ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ సహాయంతో కదా. సో అదే స్పిరిచువల్ లైఫ్. ఇది కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు చదివితే దీని గురించి చాలా క్లియర్ గా మనము చదివాం. ఇంతకుముందు చాలా సార్లు రిపీట్ చేసి చూసాం దాన్ని. ఆ సంబంధంలో అల్టిమేట్ గా జరిగేది ఏంటంటే దేవుని సంతోషపెట్టినట్టుగా జీవించడం. ఆ మాట అక్కడే ఉంటది. సో స్పిరిచువల్ లైఫ్ ద్వారా జరిగే గోల్ ఏంటి, స్పిరిచువల్ లైఫ్ ద్వారా జరిగే ఎండ్ రిజల్ట్ ఏంటి అని చూస్తే దేవుడు సంతోషపడాలి మన ద్వారా. అంటే మన లైఫ్ స్టైల్ చూసి ఆయనతో మనం ఎటువంటి సంబంధం కలిగి ఉన్నామో దాన్ని బట్టి దేవుడు సంతోషపడాలన్నమాట. అది స్పిరిచువల్ లైఫ్. చుట్టుపక్కల వాళ్ళు మోటివేట్ అవడం కాదు. అది ఎలా ఉంటుంది, అది అసలు సెకండ్ పాయింట్. అది ప్రైమరీ పాయింట్ అది కాదన్నట్టు. ప్రైమరీగా దేవుడు ఏ విధంగా సంతోషపడుతున్నారు మనల్ని బట్టి, మన జీవితాలను బట్టి. ఎందుకంటే చాలా సిన్ఫుల్ వరల్డ్ లో ఉన్నాము కదా. సిన్ఫుల్ వరల్డ్ లో ఉన్నాము. భక్తిహీనత చాలా ఎక్కువ ఉంది మన చుట్టూ. భక్తిహీనత, పాపం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం దేవునితో సంబంధం కలిగి ఉండే విషయాలు మనకి ఏంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రోజంతా కూడా దేవుడు ఏదో విషయాలు సాయం చేయడమే మనకి. యాక్చువల్లీ అది కాదు అన్నట్టు స్పిరిచువల్ లైఫ్. దేవుడు సాయం చేయడం కాదు, మనం దేవునితో ఎలా ఉంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇదంతా ఇంట్రడక్షన్ లోనే మనకు కనిపిస్తుంది. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇందాక అన్నాను కదా, మీరు చెప్తున్నప్పుడు ఏ పాయింట్ నుంచి మీరు కంక్లూజన్ డ్రా చేస్తారో మీకు తెలియలేదు అనిపించింది నాకైతే. మీరు చాలా తేల్చేశారు. మీరు చెప్తున్న విషయాన్ని తేల్చి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రిఫరెన్స్ లో అలాగా చదివి ఇప్పుడు గమనించండి. అందుకనే నేను బిగినింగ్ చెప్పాను కదా, నేను చెప్తున్నప్పుడు ఎలాగ కనెక్ట్ చేస్తాను టాపిక్స్ ని, అంటే నువ్వు చేస్తున్నది కరెక్టే అని ఎలాగ నువ్వు చెప్తావంటే
మళ్ళీ సేమ్ ఓల్డ్ రూల్ లేదు మనకి. ఇంటర్ప్రిటేషన్, అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ పాయింట్సే మనము ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. అది మిస్ అవ్వకుండా ఉంటే ఏ ఏ టాపిక్ అయినా కరెక్ట్ గానే చేస్తాం మనం. ఓకే కదా. సో పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ గురించి మనం చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎందుకు రక్షించారు అంటే ఆయనతో నిత్యము ఆయనతో సంబంధం కలిగి ఉండడం కోసం మనల్ని రక్షించారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా అదే ఉన్నది మనకి, అదే చదివాం. నిత్యము ఆయనతో మనకి సంబంధం ఉందన్నట్టు. సో ఈ సంబంధం భూమి మీద ఇక్కడ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో మనం సంబంధం కలిగి ఉండటమే ఆత్మీయ జీవితం, సరైన ఆత్మీయ జీవితం, వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితం అంటే అదే. అందుకనే లేచి క్వైట్ టైం చేసుకున్నారా లేదా ఈ విషయాన్ని మాట్లాడుకుంటాం కదా, దానికోసం అన్నట్టు. చివరికి జరగాల్సింది ఏంటంటే దేవుడు సంతోషపడటం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వరల్డ్ చూస్తున్నప్పుడు అన్గాడ్లీగా, సిన్ఫుల్ గా ఉంది. అంటే భక్తిహీనత చాలా ఎక్కువ ఉంది, పాపం మన చుట్టూ ఉంది. ఇటువంటి స్థితిలో, ఇటువంటి పరిస్థితుల్లో మనం దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉంటున్నాము, ప్రత్యేకంగా ఏ విధంగా జీవించగలుగుతున్నాము అంటే మన యాటిట్యూడ్స్ కానీ మన యాక్షన్స్ కానీ రెండు కూడా దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా ఉండాలన్నమాట. అంటే మన యొక్క పరిశుద్ధమైన జీవితం డిస్ప్లే చేయబడాలి మన యాటిట్యూడ్స్ ద్వారా, యాక్షన్స్ ద్వారా. తెలుగు చెప్తారు ఈ మాట, మన యాటిట్యూడ్స్ ద్వారా, మన యాక్షన్స్ ద్వారా మనం దేవునితో కలిగి ఉన్న సంబంధం బయట వాళ్ళకి డిస్ప్లే చేయబడాలన్నమాట. పుట్టిని డిస్ప్లే చేస్తున్నాం అనుకోండి, సంబంధం లేకుండా ఎప్పుడు కూడా ఫెయిల్ అయిపోతాం. ఎవరైనా చెప్తారు దీనికి గ్రూప్ కి అక్క చెప్తారు ఈ సేమ్ సెంటెన్సెస్? ఓకే, ఎవరైనా చెప్తారా? మన వైఖరి ద్వారా, దేవుడితో మనకున్న సంబంధం ద్వారా సో మనము ఇతరులకి దేవుడిని చూపించడం. అవును, అది ఎలాగ బయటపడుతుందంటే మన యాటిట్యూడ్స్ ద్వారా, యాక్షన్స్ ద్వారా బయటపడుతుంది బాబు, ఖచ్చితంగా. అది చెప్పు, సగం కట్ అయిపోయింది. చెప్పండి బాబు, అదే వైఖరి అన్నాం. వైఖరి అన్నావా? ఓకే, థ్యాంక్ యూ. వైఖరి ద్వారా, దేవునితో మనకున్న సంబంధం ద్వారా ఇతరులకి దేవుడిని చూపించడం. సో అందుకనే రెండు పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. గాడ్స్ పర్స్పెక్టివ్ ఒకటి ఉంది, వరల్డ్స్ పర్స్పెక్టివ్ ఉంది, రెండు ఉన్నాయి. ఉదాహరణకి తల్లిదండ్రులని రెస్పెక్ట్ చేయాలి అనేది మాట ఉంది కదా, అది అందరూ యాక్సెప్ట్ చేస్తారు, అదర్ పేజ్ లో కూడా ఉన్నది. కానీ దానికి మూలం ఏంటి? మరలా దేవుడితో సంబంధం లేకుండా తల్లిదండ్రులు కూడా మనం గౌరవం చూపించలేము. ఒకవేళ చూపిస్తే అందులో పరిపూర్ణత ఉండదు అన్నమాట. సో దేవుడితో సంబంధం నుంచే బయటకు రావాలి ఏ యాటిట్యూడ్ అయినా, ఏ యాక్షన్ అయినా. సో బి యాటిట్యూడ్ చదువుతాం, అందుకనే మత్తయి చదివినప్పుడు బి యాటిట్యూడ్ చదివినప్పుడు దేవునితో అసలు మనకి ఎటువంటి సంబంధం ఉందో అక్కడే చాలా క్లియర్ గా అర్థమవుతుంది అన్నట్టు. సరే, సో ఈ ప్రాసెస్ లో మనము ప్రతిదినము కూడా దేవునితో ఎదగడమే, వ్యక్తిగతంగా ఆయనతో సంబంధం కలిగి ఉండే విషయంలో ఎదగటం అనే విషయానికి వచ్చినప్పటికీ చూడండి, పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్యలో ఉండే సంబంధం మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత అన్ని విషయాలు ఒకరి గురించి వాళ్ళకి అర్థమవుతాయి కదా. ఇప్పుడు మెచ్యూర్డ్ స్టేట్కి వెళ్తున్నప్పటికీ ఏమవ్వాలి ఆత్మీయ జీవితంలో ఏమవ్వాలి వ్యక్తి అంటే దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలన్నమాట. దేవుని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే ఆ వ్యక్తి అంత పరిపూర్ణతలోనికి వెళ్తాడు, దేవుడు అంత రీతిగానే సంతోషపెడతాడు. ఇది స్పిరిచువల్ లైఫ్ గురించిన విషయాలు. కొన్ని విషయాలు, కొన్ని ఫాల్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి. ఏంటంటే దేవుడు పిలవడం వరకు కరెక్టే, మన ఓన్ స్టాండర్డ్స్ తో మనం జీవించేస్తాడు. మనం ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళినప్పుడు ఏంటో తెలుస్తుంది. ఓన్ స్టాండర్డ్స్ తో జీవించడం రైట్ కాన్సెప్ట్ కాదన్నమాట. అంటే నేను స్పిరిచువల్ గా ఉన్నాను అనుకుంటే అవదు. ఒకవేళ స్పిరిచువల్ గా ఉంటే సొంత నిర్ణయాల ప్రకారంగా ఇది నాకు నచ్చింది ఎందుకని నేను జీవిస్తున్నానంటే తప్పు అని ఉంటుంది. అక్కడ మళ్ళీ ఫెయిలియర్. అది మనకు నచ్చడం కాదు, దేవుడు ఆయన ఉద్దేశాలు ఏంటో తెలియాలి మన లైఫ్ లో. అంటే సాధారణంగా ఇప్పుడు బయట వాళ్ళు కూడా చూస్తున్నప్పుడు విశ్వాసులు కాని వాళ్ళు కూడా మంచిగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, ఆ స్టాండర్డ్స్ కాదనమాట. సో గాడ్ స్టాండర్డ్స్ చాలా ఉన్నాయి. ఇంపార్టెంట్ సొంత ఎఫర్ట్స్ ద్వారా జీవించలేము మనం.
ప్రతిసారి కూడా దేవుని వాక్యం మీద, పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. క్రమంగా నేను చెప్తున్నాను. ఓకే. సో దేవుని మీద పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి జీవించాలి. దాని యొక్క రిజల్ట్ ఏముంటుందంటే ఆత్మఫలం కనిపించాలి. ఆత్మఫలం మేనిఫెస్ట్ అవ్వాలన్నమాట. సో రాంగ్ కాన్సెప్ట్స్ తో మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి అవ్వదు. తప్పనిసరిగా దేవునికి విధానాల్లోనే జీవించాలన్నమాట. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే వ్యక్తిగతంగా వ్యక్తికి దేవునికి సంబంధం ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. సారీ. సో ఇలా అంటున్నప్పుడు ఈ పుస్తకంలో చాలా విషయాలు ఇచ్చారు అన్నమాట. అందులో చాలా టాపిక్స్ మీరు కూడా టీచ్ చేశారు కదా. ఒక నిమిషం. ఇప్పుడు నేను దేవునితో నా వ్యక్తిగతంగా నా ఆత్మీయ జీవితం బానే ఉంది అన్నాం అనుకోండి. సో నాకు ఏం తెలియాలంటే ఈ టాపిక్స్ అన్ని చాలా వరకు తెలియాలన్నమాట. ఉదాహరణకి తండ్రి అయిన దేవుని గురించి తెలియాలి, నాకు పరిశుద్ధాత్మ గురించిన సరైన అండర్స్టాండింగ్ ఉండాలి వాక్యం ద్వారా, యేసు ప్రభు గురించి, దేవునికి వాక్యం గురించి, ఫెలోషిప్ గురించి, విధేయత గురించి, విశ్వాసం గురించి, సాక్షి జీవితం గురించి, ప్రార్థనా జీవితం గురించి, గ్రేసీ చెప్పింది సెల్ఫ్ ఎస్టీమ్ అనే మాట, దాని గురించి, డిసైపుల్ గా ఉండటం ఎలాగో, ఇటువంటి టాపిక్స్ చాలా టాపిక్స్ ఇచ్చారు. ఈ టాపిక్స్ మీరందరూ చాలా వరకు టీచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఈ టాపిక్స్ అన్నింటిలో కూడా మనకి వ్యక్తిగతంగా ఎంతో కొంత దాని గురించి అవగాహన ఉండాలన్నమాట. ఉంటేనే దేవునితో మన యొక్క సంబంధం మంచిగా కొనసాగుతున్నదని అర్థం చేసుకోవాలి. సో దానికోసం ఏం చేయాలంటే మళ్ళా దేవుని వాక్యం దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి. సో ప్రతి టాపిక్ లో కూడా రెండు ముఖ్య అంశాలు మనం చదువుతూ వస్తున్నాం. మీరు గుర్తించడం లేదు. రెండు ముఖ్య అంశాలు ఏంటి అంటే శిష్యత్వం అనేది ఒక టాపిక్ అనుకోండి. అంటే దేవునితో మనం మన యొక్క శిష్యత్వం అంటే ఒక బిలీవర్ గా దేవునికి ఏ విధంగా నేను ప్రభువుకి శిష్యుడిగా ఉన్నాను, నా గురించి నాకు తెలియాలంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, పాటించాల్సిన విషయాలు ఉన్నాయన్నమాట. అంటే ఈ ప్రతి టాపిక్ కూడా రెండు మేజర్ డివిజన్స్ ని చూపించారు మనకి ఈ పుస్తకం రాసిన ఆయన. ఏంటంటే ఉదాహరణకి రెన్యూయింగ్ ఆఫ్ మైండ్స్ అనే మనం చదువుతుంటే రెన్యూయింగ్ ఆఫ్ మైండ్స్ అంటే మన మనసులు నూతన పరచుకోవడం, మన మనసులను నూతన పరచుకోవడం అన్నమాట. అంటే మనసులను నూతన పరుచుకోవడం అనేది ఒక టాపిక్. ఎందులో మంచి స్పిరిచువల్ లైఫ్ కలిగి ఉంది ఒక వ్యక్తికి, స్పిరిచువల్ లైఫ్ బాగా జీవిస్తున్నాడు, దేవుడు తన ద్వారా సంతోషపడుతున్నాడంటే తన మైండ్ ను నూతన పరచబడింది అన్నట్టు. అన్నట్టు రక్షింపడంతో పాటు ఇవన్నీ జరగాలన్నమాట. సో ఈ రోజు మనం చదివేది ఏంటంటే రెన్యూయింగ్ ఆఫ్ అవర్ మైండ్స్ అన్నమాట. అంటే నూతన పరచబడటం, మనసులో నూతన పరచబడటం. ఇందులో రెండు భాగాలు అనుకున్నాం కదా. వాట్ ద బిలీవర్ షుడ్ నో, బిలీవర్ కి తెలియాల్సిందేంటి. రెండో పాయింట్, బిలీవర్ చేయాల్సిందేంటి. ఈ రెండు డివిజన్స్ ప్రతి టాపిక్ కి ఇచ్చారు పుస్తకం డిజైన్ చేసిన వాళ్ళు. సో మొట్టమొదటిగా ఒక వ్యక్తి రక్షింపబడిన వెంటనే తన కొత్త జీవితాన్ని కలిగి ఉన్నాడు. నేను కూడా చదివాను ఎఫెసీయుల పత్రికలో, నూతన జీవితాన్ని కలిగి ఉన్నాడు. నూతన జీవితం కలిగిన వ్యక్తికి ఒక డిజైర్ ఉంటుంది ఏంటంటే కదా, మనందరికీ తెలుసు దేవుని సంతోష పెట్టేటట్టుగా మనం జీవించాలని మనందరికీ ఉంది కదా ఆలోచన. సో ఇది రైట్ థింగ్ అన్నట్టు. అలాగ ఆలోచన కలిగి ఉండడం రైట్ థింగ్. కాకపోతే దీనికి చేయాల్సిన పని ఏంటంటే చాలా విషయాలు తెలుసుకోవాలి అంటున్నప్పుడు మనసులు కూడా నూతన పరచబడాలన్నట్టు. సో అందులో భాగంగా ఎందుకు నూతన పరచబడాలంటే లోకంలో ఉన్న స్టాండర్డ్స్ వేరు, దేవుని స్టాండర్డ్స్ వేరు. వరల్డ్స్ పర్స్పెక్టివ్ వేరు, గాడ్స్ పర్స్పెక్టివ్ వేరు. పర్స్పెక్టివ్ అంటే
దృష్టి ఉంచటం, దృక్కోణం అంటుంది ఇంగ్లీష్, తెలుగులో దృక్కోణం ఉంది. అంటే మనం ఎలా చూస్తున్నాము, వరల్డ్ నుంచి విషయాలు ఎలా చూస్తున్నాము, దేవుని వైపు నుంచి విషయాలు ఎలా చూస్తున్నాము, పెర్స్పెక్టివ్ అంటాం. సో గాడ్స్ పెర్స్పెక్టివ్స్ కలిగి ఉండాలి అంటే దేవుని విధానాలు మనం తెలుసుకోవాలి అంటే మన మైండ్స్ రెన్యూ చేయబడాలి అన్నమాట. ఒక నిమిషం ఆగాను. ఇక్కడ వరకు చెప్పింది అందరికి అర్థమైందంటే మా ఎవరు ఐశ్వర్య, మరి నేను ఎందుకంటే మీకు తెలుసు కదా ఐశ్వర్య. ఓకే, ఇంతవరకు చెప్పింది అర్థమైంది. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి? ఒకటి రెండు మాటలు ఎవరైనా దీన్ని తిరిగి చెప్తారా? లేదన్నా బాగున్నాయండి. ఓకే, బాగున్నా. ఎవరైనా రమేష్ బాబు చెప్తారా ఏంటి ఇంతవరకు అర్థం చేసుకున్నారు? చెప్పండి ఇంతవరకు ఒకటి రెండు మాటలు. అది మన వ్యక్తిత్వం, మన పద్ధతులు, మన నడవడిక ఇవన్నీ కూడా దేవుని ప్రతిబింబించే విధంగా ఉండాలి అనేది తెలుసుకున్నాం బ్రదర్ గారు. అదే స్పిరిచువల్గా ఉండే విధానాన్ని మనం గుర్తుపట్టాలి. ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తారు, మనుషులు సాక్ష్యం ఇస్తారు, దాన్ని బట్టి దేవుడు మహింపరచబడతాడని తెలుసుకున్నాం బ్రదర్ గారు. అదే స్పిరిచువల్. ఓకే, అదే స్పిరిచువల్. వెరీ గుడ్. సో స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటి అని చదువుతున్నప్పుడు దేవుడితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి జీవించడమే అని అంటున్నప్పుడు అందులో చాలా అంశాలు ఉన్నాయి. ఏంటి వ్యక్తిగతంగా జీవించడం? ఉదాహరణకి నేను నా వైఫ్ ఉన్నాం అనుకోండి, మా ఇద్దరికి మధ్య మంచి సంబంధం ఉంది అంటే ఏంటంటే తన గురించి మొత్తం నాకు అర్థం అవుతూ ఉంటుంది అంటారు. ప్రతిరోజు అర్థం అవుతూ ఉంటుంది కొత్త విషయాలు తన గురించి నేను అండర్స్టాండ్ చేసుకుని వస్తాను. ఇప్పుడు యాక్చువల్గా 65-4 సంవత్సరాలు వస్తున్నాయి, అయినప్పటికీ కొత్త విషయాలు ఉంటాయన్నమాట. ప్రతిరోజు తనలో ఏవో కొత్త విషయాలను గమనించడానికి అవకాశం ఉంది. నా నుంచి కూడా తను కొన్ని విషయాలు గమనించడానికి అవకాశం ఉంది అన్నమాట. దేవునితో సంబంధం అటువంటిదే అన్నమాట. అంటే దేవునితో వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉండడం అంటే రోజు ఆయన గురించి నేర్చుకోవడమే, రోజు ఆయన గురించి తెలుసుకుని ఆయనకు తగినట్టుగా జీవించడం. సో అందులో భాగంగా అలా జీవించడానికి ఒక టాపిక్ ఏంటంటే మన మనసును నూతన పరుచుకోవాలి అనుకున్నాం. సో అందులో కొన్ని విషయాలు మనం ఈరోజు చూద్దాం. సో ఒకటి నోయింగ్, ఇంకోటి డూయింగ్. అందరూ బైబిల్స్ చూపించండి. మాక్సిమం ఈరోజు ట్రై చేస్తాను ఫినిష్ చేయడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరు తీయండి. ఎందుకంటే ఈ విషయాల్లో మీరు ఇక్కడి నుంచి కొద్దిగా చూడండి నేను ఏం చేస్తున్నానో, ఎలా చెప్తున్నాను చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది. మీరు కూడా అలా ట్రై చేయండి. నెక్స్ట్ టైం చెప్పేవాళ్ళు, ఇంకా ఫ్యూచర్లో చెప్పేవాళ్ళు ట్రై చేయండి. అలాగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. తీసారు కదా అందరూ? మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే అని ఉంది. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. దాంట్లో ముందు 22 నుంచి చూద్దాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. సో రెన్యూయింగ్ ఆఫ్ మైండ్స్ అనే మాట ఇక్కడ ఉంది. చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే అని ఉంది. చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. అండ్ టు బి రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్స్ అన్నది ఇంగ్లీష్ లో. అండ్ టు బి రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్స్ అన్నది. ఇంగ్లీష్ లో వెళ్ళొద్దాం. తెలుగులో ఏంటంటే మీ చిత్తవృత్తి నూతన పరచబడిన వారే ఉండాలి అని ఉంది. సో పుస్తకంలో ఈ వచనాలని చదువుకోమని మనకి రిఫరెన్స్ ఇచ్చారు కదా, అందుకని మీకు తీసి అందించాను. నా సొంతంగా చెప్పలేదు, పుస్తకాలు ఇచ్చిన రిఫరెన్స్ లేవి. సో దీని నుంచి రెన్యూయింగ్ ఆఫ్ మైండ్స్ ని అర్థం చేసుకుంటే ఏ విషయం అర్థం చేసుకోవచ్చు? అక్కడే ఉంది, చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే అని ఉంది. సో ఏం అర్థం అవుతుంది? ఇప్పుడు మనం ఏం అండర్స్టాండ్ చేసుకోవచ్చు? మీరు అది చెప్పాలన్నట. మీకు అర్థమవుతుందండి? ఆ వచనాలు తీసుకుని వల్లించేయడం కాదు, దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ నుంచి ఏం డ్రా చేస్తాం మనం, అది చెప్పాలి.
మీరు నెక్స్ట్ టైం తీసుకునే వాళ్ళు ఇంత ఇంత ఎక్సర్సైజ్ చేసి చెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే మేము కూడా గుర్తుపెట్టుకోవడానికి ఉంటది. చెప్తారా? ఎవరైనా ట్రై చేస్తారా? ఆ వచనం మీరు ఎదురుకుండా ఉంటే అన్న ఇప్పుడు మన పర్లేదు. ఆలోచన విధానాన్ని అన్న చిత్తవృత్తి అందు అంటే మన ఆలోచన విధానం నూతన పరచబడాలి మాట. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా ఉండు. ఇంకా ఎవరైనా చెప్తారా? మోసకరమైన దురాశలను వాళ్ళని చెడిపోయిన దాన్ని మనం వదులుకొని జీవించాలి బ్రదర్ గారు. బ్రదర్ మీరు సగం చెప్పి వదిలేశారు. చూడండి, సగం చెప్పి వదిలేశారు అన్నప్పుడు ఇంకా ఏదో చెప్పాల్సింది ఉంది. ట్రై చేయండి. అది ప్రాచీన స్వభావం. మీరు చెప్పండి, నేను చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఏం చెప్పాల్సిందో చెప్పండి. అంటే సగం చెప్పి వదిలేశారు అన్నారు కదా, మిగతాది ఏంటి పూర్తి చేయండి. మునుపటి ప్రవర్తన విషయం మోసకరమైన దురాశను గురించి ప్రాచీన స్వభావం వదులుకోమని. ఇంకేమైనా ట్రై చేస్తారా? బ్రదర్ మీరు సగం చదువుతున్నారు కానీ పర్లేదు, నో ప్రాబ్లం. మీకు చెప్తాను తర్వాత. ఇంకేమైనా ట్రై చేయండి. చిత్తవృత్తి అని అన్నప్పుడు అవర్ ఓన్ స్టాండర్డ్స్, అవర్ ఓన్ ఎఫర్ట్స్ అనేటటువంటి వాటిని వదిలిపెట్టి దేవుని నూతన సృష్టిగా, అంటే దేవుని చేత సృజించబడినటువంటి వాళ్ళుగా నవీన స్వభావాన్ని దాన్ని రెన్యూ చేసుకోవాలన్నమాట. అంటే ఎస్పెషలీ మీరు చెప్పినటువంటి వాటిలోనే మన ఓన్ స్టాండర్డ్స్ని లేకపోతే ఓన్ ఎఫర్ట్స్ని వదిలిపెట్టాలి, అని చేంజ్ చేసుకోవాలనే విషయం ఉందన్న. గుడ్. పార్షియల్ గా చాలా వరకు ట్రై చేశారు జేమ్స్ అన్న. ఇంకా కొద్దిగా రిఫైన్ చేసి చెప్పండి. ఇదే అన్నమాట. ఇప్పుడు ఏంటి తెలుసా, ఇప్పుడు సడన్ గా మిమ్మల్ని అడిగేసి చెప్పేయమంటున్నాను కదా, అంత ఈజీ కాదు. ఎందుకంటే కొద్దిసేపు మైండ్ పెట్టి అక్కడ చదివితే విషయం బయటకు వస్తుంది కదా. దానికి ఏం కావాలి? స్టడీ కావాలి. పదాలన్నీ గమనించాలి. ఏ ఉద్దేశంతో అసలు ఈ వచనాలను చదువుతున్నామో అది దృష్టిలో ఉంచుకోవాలి. ఆధార్ ఏం చెప్తున్నారో తీసుకుని రెండు కలపాలన్నమాట. రెండు రిలేట్ చేసుకోవాలి. చేస్తే వస్తుంది విషయం. ఇంకేమైనా ట్రై చేస్తారా? జేమ్స్ బ్రదర్ చెప్పిందే బ్రదర్, అదే మన స్వనీతిని స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మనం దేవుడి పైన ఆధారపడాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పింది మనము రెన్యూయింగ్ ఆఫ్ మైండ్స్ అనే విషయం కదా ఆలోచిస్తున్నాము. మీరు చెప్పింది ఆధారపడాలి అన్నప్పుడు రెన్యూవల్ ఏముంది ఇక్కడ అది చెప్పాలి. రెన్యూవల్ అని తెలుసు కదా. ఇప్పుడు మనది ఒకటి పాస్పోర్ట్ అయిపోయిందని రెన్యూవల్ ఏజెంట్కి వెళ్తాం కదా. రెన్యూవల్ అంటే నూతన పరచడం. ఏంటి ఆ నూతన పరచడం ఏంటో చెప్పండి. మన పాత ఆలోచన విధానాన్ని మానేసి దేవుడి పైన ఆధారపడాలి బ్రదర్. ఓకే, ఆయన మీద ఆధారపడాలి. అమ్మాలి కదా. టెక్స్ట్ ఎదురుకుండా పెట్టుకుని చెప్పండి దయచేసి. టెక్స్ట్ ఎదురుకుండా పెట్టి వచ్చేస్తుంది మీకు. ఇవన్నీ మీరు ఊహించి చెప్తున్నారు అన్నమాట. అంటే కరెక్టే కొంతవరకు. బట్ టెక్స్ట్ లో నుంచి ఏ విషయం బయటకు వస్తుంది? ప్రాచీన స్వభావం వదులుకుని నవీన స్వభావాన్ని ధరించాలండి. వెరీ గుడ్. ఇప్పుడు చదివారు కదా, ఎందుకంటే అసలు ఆ మొక్క చెప్పలేదు. నూతన స్వభావాన్ని ధరించుకోవాలనే విషయం అసలు మీరు ఆ మాట తెలియదు. ఓకే, ఏమన్నా దీన్ని చెప్తున్నారా? ఏం లేదు బ్రదర్. ఓకే, అర్థమవుతుంది కదా మీకు. రమేష్ బాబు గారు చెప్పింది ఆ టెక్స్ట్ లో ఉన్నది చెప్పారు. కానీ నేనేమంటానంటే జేమ్స్ చెప్పిన విషయాన్ని ఇంకా మనం రిఫైన్ చేస్తే, మీ ముగ్గురు చెప్పిన తప్పేం కాదు. కానీ ఏం చేస్తామంటే అసలు విషయాన్ని అంటే రెన్యూ చేయడం ద్వారా వచ్చే ఎఫెక్ట్ ఏంటి అంటే మీరు తెలుసుకోవాలి కదా. ఇదంతా ఏంటి, మనం దేనికోసం చదువుతున్నాం? రెండు మేజర్ టాపిక్స్ లో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని చదువుతున్నాం, అంతే కదండి అక్క? అంతేనాక? అంతే. ఇప్పుడు ప్రాచీన స్వభావంలో చెప్పనా ఒకసారి నేను. ప్రాచీన స్వభావంలో మోసము, దురాశ అనే మన ప్రవర్తనలో మోసం, దురాశ అని ఉన్నాయి. ఎప్పుడైతే అది మనల్ని చెరిపేస్తుంది.
మన నవీన స్వభావం ఏం చేస్తుందంటే, నవీన స్వభావం ధరించుకున్నప్పుడు నీతి యథార్థమైన భక్తి వస్తుంది మనలో నుంచి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, సుజాత కొంత ఎడిషన్ యాడ్ చేసిన విషయాలు ఇంకా ఇంకా ఎవరైనా చెప్తారా ఫర్దర్ గా? చూడండి, టెక్స్ట్ ఎదురుకుంటే పెట్టుకుని ఆలోచించండి. మీకు ఎందుకు టైం తీసుకుంటానంటే, మీరు కూడా ఇలా ఎక్సర్సైజ్ చేయాలి, మీరు కూడా ఇలా స్టడీ చేయాలని అంతే. మిమ్మల్ని ఏదో నేను దాని ఏమంటారు ఇబ్బంది పెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. అంటే నూతన పరచబడిన వారై అని ఉంది, దానికంటే ఇంకా కిందకి వెళ్తే నవీన స్వభావం అంటే ప్రాచీన స్వభావము పూర్తిగా విడిచిపెట్టేయాలి, రెన్యువల్ అవ్వడం వల్ల నవీన స్వభావం వస్తుందన్నమాట. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. బట్ నేనేమంటానంటే ఇది కంప్లీట్ ఆన్సర్ కాదు, నాకు ఇంకా ఆన్సర్ ఉంది అక్కడే. మీరు శనివారం ప్రేయర్ కోసం చెప్పిన ఏ టాపిక్ చెప్పినా తేల్చేస్తున్నారు అన్నట. అంటే అన్నిసార్లు చెప్తాం ఎందుకన్నా అనకండి, మీరందరూ మంచిగా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే మళ్ళా అన్నిసార్లు చెప్తున్నాను అంతే. దానికోసం మనం కూర్చొని చదవాలనేది కూడా చెప్తున్నాను. ఆలోచించాలి, ఆలోచిస్తే వస్తుంది. అక్కడే ఉంది, టెక్స్ట్ లో నుంచే తీసుకురావాలి మీరు విషయాలు. సుజాతకి చెప్పింది కరెక్టే, బట్ ఇంకా ఫర్దర్ గా ఇంకా రిఫైన్ చేయాలి దాన్ని. ప్రాచీన స్వభావంలో మోసకరమైన దురాశలు ఉన్నాయి, నవీన స్వభావంలో యథార్థమైన భక్తి ఉంటది, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం వస్తుంది అన్నమాట. ఓకే అక్క, ఎన్నిసార్లు అయినా అదే టాపిక్ చెప్తున్నారు మీరు, కాదంటలేదు. తప్పనిసరిగా నవీన స్వభావం వస్తుంది. బట్ టెక్స్ట్ లో ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది, అది వదిలేస్తున్నారు మీరు. ప్రాచీన స్వభావము మన నవీన స్వభావం మరి చెప్పండి. కావున మునుపటి ప్రవక్తన విషయం అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోయి ఉన్నామంటే, దురాశల వల్ల మన మనసంతా నిండుకుపోయి విస్తరంగా మనం మాట్లాడి నూతన స్వభావం కలిగి ఉంటే అవన్నీ విడిచిపెట్టుకుని దేవుని యందే భయభక్తులు కలిగి ఉంటామని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సుజాతకు చెప్పిన దానికి ఇంకా కొద్దిగా దాన్ని కొద్దిగా రిఫైన్ చేశారు. చెప్పమ్మా ప్రశాంతి. థ్యాంక్ యూ ప్రశాంతి. అన్న అదేనా ప్రాచీన స్వభావము మనది, మన సొంత మనసుతో సొంత చిత్తంతో చేసింది. దాన్ని విడిచిపెట్టాలి, నూతన స్వభావం రావాలంటే అది దేవుని పోలిక, అంటే దేవుని నుంచే రావాలి, అది మనం యాక్సెప్ట్ చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఏంటి కంక్లూజన్ ఏంటి మరి? ఇప్పుడు రెన్యూ చేస్తున్న తర్వాత వచ్చిన ఎఫెక్ట్ ఏంటి? ఇప్పుడు రెన్యూ చేసామండి, రెన్యూ చేస్తే కొత్త కార్డు ఇస్తాడు కదా, అప్పుడు పాస్పోర్ట్ రెన్యూల్ ఇస్తే కొత్త పాస్పోర్ట్ మన దగ్గరకు వస్తుంది కదా, అంతవరకు బాగానే ఉంది. బట్ ఇక్కడ జరుగుతున్న రెన్యూ ఆఫ్ మైండ్ లో ఎఫెక్ట్ ఏంటి? ఇక్కడ నా వైఫ్ చెప్తుంది, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం అన్నప్పుడు ఏంటిది? జేమ్స్ సారీ. అదేనన్నా, ఇప్పుడు ఫిజికల్ భర్త వలన మనకు వచ్చేటటువంటి ఈ స్వభావాన్ని వదిలిపెట్టి స్పిరిచువల్ భర్త వలన, అంటే స్పిరిచువల్ భర్త వలన లేదా ఆత్మీయంగా జన్మించడం వలన దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క ఆలోచన విధానాలు, దేవుని యొక్క స్వభావము, వీటన్నిటిని కూడా ధరించుకుంటా ఉంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు జేమ్స్ ఇందాక చెప్పిన దానికి ఇప్పుడు మోడిఫై చేసినప్పుడు ఇంకా బెటర్ గా వచ్చింది కదా నీ నోట్ల నుంచి, అవును కదా జేమ్స్? అవునన్నా, అవును. ఇందాక చెప్పిందే ఇంకా రిఫైన్ చేసావు కదా, చాలా బాగా చెప్తున్నారు. అందరూ చూసారా, ట్రై చేస్తున్నారు కదా మీరు ట్రై చేస్తున్న విధానంలో అక్కడున్న పదాలే చూడాలండి అస్తమానం. మీరు ఏం చేస్తున్నారంటే, అంటే ఉజ్జాయింపుగా ఇది అయి ఉంటుందని తెలుసుకుంటారు అంతే. అది కాదు, అక్కడ ఉన్న పదాల నుంచి తీసుకుంటే ఏం అర్థం చేసుకుంటుంటే, రెన్యూవల్ అయితే డివైన్ నేచర్ వస్తుంది. అంతకుముందు సెల్ఫ్ అనే మాట ఎవరు చెప్పారు ఇందాక, సెల్ఫ్ నుంచి డివైన్ నేచర్ లకు మార్చబడతా ఉన్నట.
ఈ డివైన్ నేచర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే నేను సొంతగా చెప్తున్న మాట కాదు. చూడండి, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించగలము. దేవుని పోలికగా సృష్టింపబడింది. అంతకుముందు సెల్ఫిష్ నేచర్ ఉంది, ఇక్కడేమో డివైన్ నేచర్ వస్తున్నాడు. ఇప్పుడు మన మైండ్స్ రెన్యూ చేసుకుంటే రావాల్సింది ఏంటంటే డివైన్ నేచర్ రావాలి. జయకుమార్ని చూడగానే మీకు డివైన్ నేచర్ కనిపించాలి కన్నులో. జేమ్స్ ని చూడగానే డివైన్ నేచర్ కనిపించాడు. ఎప్పుడు మైండ్ రెన్యూ అవుతాయి. మీరు చెప్పిన విషయాలు అన్నీ ఉన్నాయి అందులో, కానీ అల్టిమేట్ గా జరిగేది ఏంటి అంటే డివైన్ నేచర్ వస్తుంది, దైవ స్వభావం వస్తుంది. ఇది ఎక్కడిదంటే మనం పెట్టుకున్నది కాదు, దేవుని పోలికగా సృష్టింపబడిన. చూసారా మాటలు, ఆ మాట అసలు వదిలేశారు చాలా మంది. చివరిలో ఎవరో పట్టుకొచ్చారు, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్నాను. అంతకుముందు సెల్ఫ్ ఉంది. సెల్ఫ్ లో ఏముంది? మోసం ఉంది, దురాశ ఉంది, చెడిపోయిన ప్రాచీన స్వభావం ఉంది. అది వదిలేసుకోవాలి. రెన్యూ చేసుకుంటే ఏమవుతుంటే చివరికి యథార్థమైన భక్తి ఉండాలి, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం, నీతి యథార్థమైన భక్తి కనిపిస్తుంది బయటికి. కానీ రెన్యూవల్ వచ్చింది ఏంటంటే డివైన్ నేచర్ వస్తుంది అన్నమాట. కాదంటారు ఎవరన్నా? తప్పు చెప్పానా? మీ అందరిని బలవంతంగా అంగీకారం చేస్తున్నాను. ఎక్స్ట్రా నుంచి మాట్లాడుతున్నాను. లేదండి రమేష్ బాబు ఏం చెప్తున్నారు? అంతే బ్రదర్ గారు, దేవుని పోలికగానే సృష్టింపబడేది మెయిన్ ఇదండి. దేవుని పోలికగా సృష్టింపబడిన అని ఉంది. ఇది దేవుడిచ్చిన స్వభావం అన్నమాట. అంతే. ప్రేమ వస్తుందంటే నీతి యథార్థమైన భక్తి వస్తుంది. మనలో మనకి అన్న చిన్న మేడం అంటే మనలో ఇప్పుడు నవీన స్వభావం ఎప్పుడైతే ఉందో ప్రాచీన స్వభావం మనం ఇష్టపడం కదన్నా. అవును అవును. అయితే యోహాన్ చెప్పిన మాట వెరీ గుడ్. యోహాన్ చెప్పిన మాట నవీన స్వభావం అంటే ప్రాచీన స్వభావం ఒప్పుకోం కదా అన్నాడు. త్రూఅవుట్ ద లైఫ్ పాసిబుల్ అవుతుంది. ఇది పాసిబుల్ సాధ్యమా? సాధ్యం కాదన్న. ఏంటంటే దానికి మనం దేవుడి మీద ఆధారపడాలి. సాధ్యం కాదు కాబట్టి మీరు నవీన స్వభావం ధరించుకోనవలేను అని ఉంది అన్నట. కంటిన్యూస్ గా ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట. ఒక రోజుతో అయిపోయే విషయం కాదు. ఒక రోజుతో అయిపోయే విషయం ఏంటంటే మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించడం ఒక రోజుతో అయిపోయే విషయం. కానీ స్పిరిచువల్ లైఫ్ అనేది చచ్చిపోయే వరకు కూడా కంటిన్యూస్ గా చేయాల్సిన ప్రాక్టీస్ ఏది. సో రెన్యూ చేసుకుంటూ ఉండాలంట. రెన్యూవల్ ఆఫ్ మైండ్ అన్నప్పుడు ఇది రెగ్యులర్ గా చేయాల్సిన పనే ఇది. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్తే నెక్స్ట్ పాయింట్ ఏముంది డిఫరెన్స్ లో? రోమియోలు రాసిన పత్రిక తీయండి అందరూ. దీని నుంచి ఏం అండర్స్టాండ్ చేసుకుని చెప్పాలి మీరు. రోమియోలు రాసిన పత్రిక బాబు అంటే టైం వేస్ట్ అవుతుందా? ప్రయోజనకరంగా ఉందా? కన్ఫర్మ్ చేసుకోవడానికి అడుగుతుంది. ఓకే ఓకే. టైం వేస్ట్ కదా, అందరికి అర్థమవుతుంది కదా. రోమిల్ రాసిన థ్యాంక్ యూ. రోమిల్ రాసిన పత్రిక 12:2 చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుతో రూపాంతరము పొందండి. వినిపించింది కదా అందరికి? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారే నూతన మగుటమును రూపాంతరం పొందండి. ఇందులో ఇందాక రెన్యూయింగ్ ఆఫ్ మైండ్ అన్నప్పుడు డివైన్ నేచర్ కి మార్గం రెన్యూ చేసుకుంటే ఏమవుతుంది అంటే మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే రెండు మేజర్ టాపిక్స్ కదా. మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు తెలుసుకోవాలి. రెన్యూయింగ్ ఆఫ్ మైండ్ అన్నప్పుడు ఆ తెలుసుకున్న విషయాలు మీరు మీ జీవితంలో పాటించాలి అన్నారు కదా. మనం ముందు అసలు ఫస్ట్ టాపిక్ చదువుతున్నాం. రెన్యూయింగ్ ఆఫ్ మైండ్ లో ఒకటి ఏం చదవంటే ఎఫ్ఎస్సి పత్రిక నుంచి రెన్యూ చేసుకుంటే డివైన్ నేచర్ కలిగి ఉంటాము. సో డివైన్ నేచర్ కలిగి ఉండాలి అని చెప్తున్నారు. లేకపోతే చేసుకుంటే డివైన్ నేచర్ కలిగి ఉంటాం రెన్యూల్ అయితే. ఇక్కడ ఏమవుతుంది రెన్యూల్ అయితే 12వ అధ్యాయం 2వ వచనం నుంచి ఏంటి రెన్యూ చేసుకోవడం వల్ల
వచ్చే ఎఫెక్ట్ ఏంటి? అంతే ప్రశ్న నాకు సరిపోయింది. మీకు చెప్పాలండి అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు, అందరూ బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆ వాక్యం ఎదురుకుండా పెట్టుకొని ఇందాక చెప్పిన డివైన్ నేచర్ అని చెప్పాను కదా, ఇక్కడే వస్తుంది అంటే దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నాం. ప్రశాంతి దేవుని చిత్తమేంటో తెలుసుకుంటామన్న రూపాంతరం చెందితే గనక. ఓకే జేమ్స్ నేను చెప్తాను. బిందు సిస్టర్ ఏమన్నారు? మన మనస్సు మారి నూతనం అవుతాం బ్రదర్. మనసు మారుతుంది దేవుని చిత్తం మీద తెలుసుకోవడం వల్ల. ఆగండి ఆగండి ఆగండి, లాంగ్వేజ్ చదవండి. ఇప్పుడు మీరు కంపల్సరీ లాంగ్వేజ్ చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు. చూడండి ఇక్కడ లాంగ్వేజ్ చూడండి బిందు సిస్టర్. పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరం పొందిది. ఇందులో ఏది ప్రైమరీ జరుగుతుంది, సెకండరీ జరిగేది ఏంటి, ముందు జరిగేది ఏంటి? లాంగ్వేజ్ చూసి చెప్పండి. కీర్తి బిందు సిస్టర్ గారిని అడుగుతున్నాను, ఎందుకంటే ఆమె చెప్పిన విషయం తన్నే మనము అడిగి తెలుసుకోవడం మంచిది. సిస్టర్ క్వశ్చన్ ఏంటి బ్రదర్ ఒకసారి చెప్పండి. మీరు ఏదైతే చెప్పారో దాన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాను. అదే మీరు ఇప్పుడు అడిగారు కదా, దేవుని చిత్తం తెలుసుకోవడం వల్ల మనకి ఏది జరుగుతుందని కదా బ్రదర్. నేను అడగటం కాదు, మీరు ఏం చెప్పారు ఎందుకు దాని నుంచే మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఎందుకు ఆ కంక్లూజన్కి వచ్చారు? ఇందాక అడిగిన క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడిగింది కదా చెప్తా. ఇందాక అడిగిన ప్రశ్న ఏంటంటే, మొదటి ఎపిసోడ్ లో చదివినప్పుడు ఏమనుకున్నాం? మాట్లాడినా ఓకే. ఇందాక ఫస్ట్ ఏం చదివామంటే మనం చిత్తవృత్తి యందు మార్పు వచ్చేది. నూతన పరచబడితే ఏమవుతుందంటే డివైన్ నేచర్ కలిగి ఉంటాము అని చదివాం కదా, అది తెలుసుకోవాలి అన్నారు. ఇక్కడ రోమా 12లో 2వ వచనం చదువుతున్నప్పుడు మన మైండ్ రెన్యూ అయితే వచ్చిన ఎఫెక్ట్ ఏంటి అది అడుగుతున్నాను. రెన్యూ అయితే మన మైండ్ మారి రెన్యూ అయితే ఏం జరుగుతుందన్న బ్రదర్? ఎఫెక్ట్ ఏంటి, వచ్చే రిజల్ట్ ఏంటి? అయితే మనం ఫస్ట్ ఏంటంటే లోక మర్యాదలను అనుసరించకుండా ఉత్తమమైన అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని, అంటే ఏది మంచిదైతే దాన్ని పరీక్షించి తెలుసుకోవడానికి మన మనసు మారేది అనేది చెప్తూ ఉన్నాం బ్రదర్. సిస్టర్ గారు మొత్తం వాక్యం చదివేస్తున్నారు. నేను అనేది ఏంటంటే మనసు మారటం వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటి ఆ వ్యక్తిలో? ఈ లోక మర్యాదను అనుసరించాం కదా బ్రదర్. ఇప్పటి వరకు మనం లోక మర్యాదను అనుసరించాము. మనసు మారి అంటే పాతప్పుడంతా లోక మర్యాదను అనుసరించి మనము ఏం చేసేవాళ్ళము, లోకం ప్రకారము ఉండేవాళ్ళము. అంటే ఏది మంచిదో ఏది తెలియకుండానే లోకాన్ని అనుసరిస్తూ బతికేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం వల్ల మన మనసు మారి దాన్ని అనుసరించకుండా ఏమవుతానంటే దేవుని చిత్తాన్ని అనుసరించి బ్రతుకుతాం, నూతనమయ్యి రూపాంతరం పొందుతాం. అంటే పాత జీవితాన్ని వదిలిపెట్టి పాత పనులను వదిలిపెట్టి అవి చెడ్డవని గ్రహించి కొత్తదాన్ని దేవుడి చిత్తాన్ని ప్రకారం మనం చేస్తాం బ్రదర్. ఓకే, నేను కాదట్లేదు, మీరు చెప్పిన స్టేట్మెంట్లనే కాదట్లేదు. కానీ మీ ఎదురు బైబిల్ ఉందా? ఉందండి. ఉంటే ఓపెన్ చేయండి ఒకసారి. ఓపెన్ చేసే ఉన్నాను బ్రదర్. ఇప్పుడు మళ్ళీ చదవండి, ఎందుకంటే మీరు కొద్దిగా మిస్ అవుతున్నారు, అసలు పాయింట్ మిస్ అవుతున్నారు. అందుకనే మళ్ళీ చదవమంటారు. 12:2 కదా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక చదవండి. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటలో రూపాంతరం పొందదు. ఇప్పుడు మనసు మారి నూతన మగుట వలన అనేది టాపిక్, ఒరిజినల్ టాపిక్ కదా. ఏంటి రీడింగ్ ఆఫ్ మైండ్ అనేది ఇంగ్లీష్ లో చదువుతున్నాం, కానీ తెలుగులో ఏముందంటే మనసు మారి నూతన మగుట వలన ఏం జరుగుతుంది? రూపాంతరం పొందుతాం.
అవునండి. కానీ దానికన్నా ముందు ఇదంతా దేనికోసం అంటున్నాడు ఇక్కడ ఆధార్. అది చూడండి టెక్స్ట్ లో నుంచే ఉంది, వేరే మీరు ఏమి అసలు నెత్తుకోద్దు మాటలు, టెక్స్ట్ లోనే ఉంది. దేనికోసం ఇది? క్వశ్చన్ అర్థం అవట్లేదు కదా నాకు. దేనికోసం అంటే అది దేనికోసం టెక్స్ట్ లో ఉన్నది, అక్కడే ఉన్నది. మీరు స్పెషల్ ఎక్కడ నిలకరాసుకోవాలి అంటున్నాను, అక్కడే ఉన్నది. అంటే దేనికోసం మారడమా నా బ్రదర్? చూడండి ఈ ఫస్ట్ కేసులో ఏమనుకున్నాం, గ్రూప్ అంతా ఏమనుకోకండి, ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ వల్లే మనము స్టడీస్ చేయట్లేదు అన్నమాట. సిస్టర్ గారు ఒకసారి చెప్తాను. ఫస్ట్ అంకుల్ నేను చెప్పనా అంకుల్? వద్దు విన్న సిస్టర్ గారితోనే మాట్లాడతాను, మిగతా వాళ్ళు వినండి, ఓపికగా వినండి కొద్దిగా. సిస్టర్ గారు ఫస్ట్ కేసులో ఏమన్నా అంటే రెన్యూ అయితే అంటే నూతనం అయితే చిత్తవృత్తి ఏమవుతుందంటే వ్యక్తిలో డివైన్ నేచర్ వస్తుంది అనేది కంక్లూడ్ చేసాం కదా. సార్ నో ఎస్ ఓకే. 2 పాయింట్ చదువుతున్నప్పుడు చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను, మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందింది. నన్ను చెప్పినాడు మీరు ప్రశ్న అడిగిన మీరు చెప్తారండి. మనసు మారి రూపాంతరం నూతనం అయితే ఏమవుతుందట, నూతనం అయితే రూపాంతరం పొందుతాం. ఇంతవరకు బాగానే ఉంది, కానీ దేనికోసం చెప్పబడుతుంది ఈ మాట అది చూడండి టెక్స్ట్ లో. అంటే ఇవన్నీ వదిలేస్తాం కదా బ్రదరు, వదిలేసి దేవుడికి ఉత్తమ మంచిదేదో మనము పరీక్షిస్తూ ఉన్నాము. కీర్తి కాదు సత్యవేణి ఏది చెప్తున్నా చెప్పము. అంకుల్ మనస్సు మారి నూతన మగుట వలన ఏమవిద్దంటే ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో తెలుసుకుంటాం అంకుల్. వెరీ గుడ్. ఎందుకు వచ్చి ఆ కంక్లూజన్ ఎందుకు వస్తున్నావు నువ్వు? చూడు మీ ఇద్దరికి ఆ తేడా ఎందుకు వస్తుంది చెప్పు కరెక్ట్. అంటే అంకుల్ ఇక్కడ సెకండ్ది ఫస్ట్ మనసు మారి నూతనమైన తర్వాత అది ఫస్ట్ జరిగిద్ది అంకుల్. ఉత్తమం పరీక్షించి చిత్తం మీద తెలుసుకుంటాము. అంటే రెన్యూవల్ మైండ్ లో వచ్చిన ఎఫెక్ట్ ఏంటంటే గాడ్స్ విల్ ని మనం తెలుసుకోగలం. గ్రూప్ లో ఎవరైనా దాన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయా లేకపోతే జేమ్స్ గానీ జాషువా గానీ సుజాత గానీ? అంటే బ్రదర్ ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే 2వ వచనంలో చివరిది మనసు మారి నూతన మాగటం వల్ల మనం రూపాంతరం పొంది లోక మర్యాదను అనుసరించము, ఇది ఫస్ట్ చెప్పాలి. అది తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడు మనం లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకుంటాం. అలా తెలుసుకున్నట్లు. చూడండి ఆ లాంగ్వేజ్ వదిలేయకూడదు సిస్టర్ గారు. అదే కదా తెలుసుకున్నట్లు. తెలుసుకోవాలని అంటే మనము మనసు మారి నూతన పరచబడడం వల్ల అది జరుగుద్ది. ఇప్పుడు వచ్చారు చూడండి, ఇప్పుడు పాయింట్ వచ్చారు. అదే చెప్తున్నాను కదా బ్రదర్, మనసు మారి నూతనమవటం వల్ల రూపాంతరం చెందేకే అలా జరిగేకే కదా మనం ఇవన్నీ చేయగలము. మన మనసును సిద్ధపరచుకుంటేనే కదా. అన్న అదే ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మనము మైండ్ రెన్యూ అయింది అనుకున్నాం. రెన్యూ అయినప్పుడు మనలో దేవ స్వభావం వచ్చింది, డివైన్ నేచర్ వచ్చింది. సో డివైన్ నేచర్ వచ్చినప్పుడు అసలే డివైన్ విల్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అంతే కదా, సింపుల్ గా అంతేనా? వెరీ గుడ్. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు కలిపేస్తున్నారు, మొత్తం మాటలను కలిపేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే డు నాట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్, అంటే ఈ లోక మర్యాదని అనుసరించవద్దు. బట్ అంటే కానీ బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూవల్ ఆఫ్ మైండ్, అంటే బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూవల్ ఆఫ్ మైండ్ అంటే మనసు మారడం వల్ల మీరు ట్రాన్స్ఫార్మేషన్ అవుతారు. ఇది ఎలా తెలుస్తుందంటే దట్ బై టెస్టింగ్ యూ మే డిజర్న్ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్.
అంటే దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోగలుగుతున్నారట. మీరు రూపాంతరం చెందుతున్నాం అంటే అర్థం ఏంటంటే గాడ్స్ విల్ మీకు అర్థమవుతుంది. ఎందుకేమో డివైన్ నేచర్ లోకి మారుతున్నారు, ఇప్పుడేమో దేవుని చిత్తం ఏంటో మీకు తెలుస్తుంది అన్నట. ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అక్క సుజాత అక్క? ఉన్నావా? తప్పు చదువుతున్నాను నేను. అంటే ఇక్కడ ఉత్తమము అనుకూలం దేవుని చిత్తం ఎలాంటిదంటే అని కూడా ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలేమో. ఓకే, అది మనము ఇంటెన్షనల్ గా వదిలేసాం. అల్టిమేట్ గా తెలిసేది ఏంటంటే దేవుని చిత్తంలో ఉన్న క్వాలిటీస్ అవి ఉత్తమము అనుకూలము. ఆ మాటలు చిత్తానికి సంబంధించిన విషయాలు కదా. అంతే బాబు. అందుకని దాన్ని అలాగా బ్రాకెట్స్ లో ఉంచాం. అందుకని దాన్ని డిఫైన్ చేయట్లేదు. అల్టిమేట్ గా జరిగేది ఏంటంటే దేవుని చిత్తం తెలుసుకుంటాడు ఆ వ్యక్తి. ఇది కరెక్ట్ గా ఇంటర్ప్రిట్ చేస్తున్నానా తక్కువ ఇంటర్ప్రిట్ చేస్తున్నాను ఏ అనుకున్నాము? ఓకే ఓకే. సో మనందరం ఒకే కంక్లూజన్కి వచ్చాం, ప్రాబ్లం ఏం లేదు కదా. ఎవరికైనా డౌట్ అని చెప్తే, ఎందుకంటే కొన్నిసార్లు అందరం ఒకే తప్పు చేయొచ్చు, అవకాశం అవుతుంది. అది కూడా ఉంది, నేను కాదంటలేదు. సో తప్పుని సరి చేసుకోవడం కోసం స్టడీ చేస్తాను. బాబు చెప్పండి బాబు. బాబు ఏంటి బాబు మీ స్టేట్మెంట్ మొత్తం సెకండ్ వర్స్ మీద ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి అంటున్నా? స్టేట్మెంట్ ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో డివైన్ నేచర్ కలిగి ఉంటామంటే, సెకండ్ నేచర్ లో గాడ్స్ విల్ ఏంటో మనకు అర్థం అవుతుంది అన్నాను. అంటే రెన్యూవల్ మైండ్ లో జరిగిన విషయాలు. అంతే 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 బాబు. అంటే యాక్చువల్ గా తెలుసు అనుసరించక అని ఉంది, ఉత్తమము అనుకూలమే దేవుని చిత్తమైతే తెలుసుకున్నట్లు ఉంది. మనసు మారి రూపాంతరం చెందినప్పుడు ఇందాక జేమ్స్ చెప్పినట్టు డివైన్ నేచర్ మనకి ఉంటది. అప్పుడు ఈ లోకమర్యాదని అనుసరించము, దేవుడి చిత్తం ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. అవును అవును. ఈ రెండు జరగాలంటే ఫస్ట్ మనసు మారి రూపాంతరం చెందాలి. అవును, నూతనం అవ్వాలి. అంతే, నూతనం అవ్వడం వల్ల రూపాంతరం చెందాలి. అదే బాధ. మనసు మారి నూతనం అవడం వల్ల రూపాంతరం చెందితే ఈ పై అన్ని మనం చేయగలుగుతాము, తెలుసుకోగలుగుతాము. సచివాన్ని చాలా సింపుల్ గా చెప్పావు, అలాగే చదవాలన్నట. సరే, ఇప్పుడు కాషన్ కూడా ఒకటి ఉన్నట్టు ఉంది కదన్నా మనకి. ఒక కాషన్ కూడా అంటే కరెక్ట్ గా చేసుకుంటున్నామా లేదని దానికి తెలుసుకోవడానికి పరీక్షించమన్నారు కదన్నా. అంటే ఆల్రెడీ మనం మొదటి నుంచి కూడా ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్ మనలో పాతుకుపోయి ఉంది కాబట్టి, ఆ పాతుకుపోయి ఉండడాన్ని బట్టి అన్నా వెరీ గుడ్ వెరీ గుడ్. అవును, మంచి పాయింట్ అది. అవును, ఆ పాతుకుపోయి ఉండడాన్ని బట్టి మనము ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్ కి సంబంధించింది తీసుకోవచ్చు. కానీ మనం ఎంచుకున్నది లేకపోతే అనుకుంటుంది అది దేవుని చిత్తమా కాదా అనేది ఆ దేవ స్వభావాన్ని బట్టి మాత్రమే మనకు అర్థమవుతుంది అన్న. అంతే, అవును. అందుకనే బుక్ రాసిన ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు కరెక్ట్ గా ఫిట్ అవడానికి. ఏదో గాలిలో ఏదో అక్కడక్కడ వచ్చిన తీసుకురాయలేదన్నట. ఇంకా ఫర్దర్ గా చదివితే నెక్స్ట్ ఇంకేమున్నాయంటే, ఒక నిమిషం, యెషయా గ్రంథము 55:8-9 వచనాలు. యెషయా గ్రంథం 55:8-9 వచనాలు చూస్తారా? ఎవరైనా చదువుతారా? ఇది చదవని క్లోజ్ చేస్తాను, చెప్తా ఏం చేయాలి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చాలు, థ్యాంక్ యూ. ఇప్పుడు రెన్యూయింగ్ ఆఫ్ మైండ్ అనే విషయం చదువుతున్నప్పుడు ఈ వచనం ఇవ్వటంలో ఏం అర్థం చేసుకుంటాం మనం? టెక్స్ట్ లో నుంచే సింపుల్ గా సింప్లిఫై చేసేస్తే టెక్స్ట్ లో నుంచే ఏం అర్థం చేసుకోవచ్చు మనం అంటే, టైం అయిపోతుందో చెప్పేస్తాను నేను. ఇది ఒక కమాండ్ యాక్చువల్లీ. ఇదే యెహోవా వాక్కు అని ఉంది కదా, చదువు కదమ్మా, ఇది యెహోవా వాక్కు. సో ఇది ఒక కమాండ్ అనే విషయం మనకు అర్థం అవుతుంది. ఫస్ట్ పాయింట్, వెరీ గుడ్. సెకండ్ పాయింట్ ఏమిటంటే, గాడ్స్ వేస్ గురించి మ్యాన్స్ వేస్ గురించి మాట్లాడుతున్నారు. ఒక పక్కేమో గాడ్స్ వేస్ ఉన్నాయి, ఇంకో పక్కన మ్యాన్స్ వేస్ ఉన్నాయి. గాడ్స్ వేస్ ఎలా ఉన్నాయంట, ఇవి ఎటర్నిటీకి సంబంధించిన విషయాలు. మ్యాన్స్ అంటే మనిషి యొక్క వేస్ ఎలా ఉందంటే ఫైనైట్ అన్నట. లిమిటేషన్స్ ఉంటాయి. ఫైనైట్ అంటే
తెలుగు ఫైనైట్ అంటే పరిమితమైందన్న, పరిమితం పరిమితమైనది. కలిగింది. వెరీ గుడ్. అవేమో పరిమితం లేనివి, అపరిమితమైనవి ఇవి ఆ ఆలోచనలు. మనిషివేమో పరిమితమైన ఆలోచనలు. ఇవేమో డిఫరెంట్ గా ఉన్నాయి. మనిషికి దేవునికి ఉన్న ఆలోచనలు అయితే డిఫరెంట్ గా ఉన్నాయి. ఇంకోటి మనిషికి ఉన్న ఆలోచనలకి దేవునికి ఉన్న ఆలోచనలు సుపీరియర్ గా ఉన్నాయి. చూసా మూడు ఈ విషయాలన్నీ కనిపిస్తున్నాయి 8-9 వచనాల్లో. సో దీనికి సొల్యూషన్ మనం మొదటిసారి రెండోసారి ఆలోచించాం కదా వరకు. ఎఫ్ఎస్సి పత్రిక నుంచి రోమ పత్రిక నుంచి ఆలోచించాం కదా. ఇక్కడికి వచ్చినప్పటికీ సొల్యూషన్ ఏంటి అనే ప్రశ్న వస్తుంది. ఏంటి? దైవక స్వభావాలకు వెళ్ళాలంటే నూతన పరచబడాలి, దేవుని చిత్తం మీద పరీక్షించబడాలి, తెలుసుకోవాలంటే నూతన పడాలి, మనసు మారి. మరి సొల్యూషన్ ఏంటి అంటే దేవుడు మాత్రమే సొల్యూషన్ అంటున్నారు. అంటే ఇక్కడ దేవుడు మాత్రమే సొల్యూషన్. నెక్స్ట్ పాయింట్స్కి వెళ్ళినప్పటికీ ఇంకా ఆ సీక్వెన్స్ మిస్ అవ్వదు. రెన్యూయింగ్ ఆఫ్ మైండ్ అనే టాపిక్ చదువుతున్నప్పుడు అండి, ఏ సీక్వెన్స్ లో ఈ విషయాలు పేర్చుకుంటూ వెళ్ళారో అది మనకి భలే చాలా అందంగా కనిపిస్తున్నారు చూడటానికి. ఫస్ట్ పాయింట్ లో నవీన స్వభావం, దైవ స్వభావం వస్తుంది నూతన పరిచపెడితే అనేది నేర్చుకున్నాం. రెండో పాయింట్ లోనేమో దేవుని చిత్తం ఏదో తెలుసుకుంటామని నేర్చుకున్నాం. మూడో పాయింట్ లో మరి ఎలాగ దీనికి సొల్యూషన్ ఏంటంటే దేవుడి సొల్యూషన్ అని ఉంది. ఎలాగ దేవుడి సొల్యూషన్? ఒకవేళ మనుషుల పద్ధతులు తీసుకుంటే అవేమో పరిమితంగా ఉన్నాయి. దేవుని యొక్క విధానాలు తీసుకుంటే అవి ఎటర్నల్ వాల్యూ ఉంది అట్లకి. ఒకవేళ మనుషుల గురించి ఆలోచిస్తే అవి దేవునికి చాలా విరుద్ధంగా ఉన్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. ఒకవేళ మనుషుల విధానాలు ఆలోచిస్తే దేవుని విధానాలు చాలా సుపీరియర్ గా ఉన్నాయి. కాబట్టి దేవునికి ఆధారం అన్నారు అన్నమాట. 55వ అధ్యాయం 8-9 వచనాలు. అర్థమైందండి అందరికి? నేను మిమ్మల్ని చెప్పిన కూడా చెప్తాను. కానీ సీక్వెన్స్ ని మీకు అర్థం చేసుకోండి. ఎలా సీక్వెన్స్ ని మనము ఆదరించిన విషయాల్ని ఎలాగ సీక్వెన్స్ లో పెట్టుకుంటున్నాము. నూతన పరచబడితే నవీన స్వభావం, దైవ స్వభావంలో మారుతాం. నూతన పరచబడితే దేవుని చిత్రంగా తెలుసుకోగలుగుతాం. కానీ ఎలాగా దీనికి ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి అంటే దేవుడే సొల్యూషన్, దేవుని వాక్యమే సొల్యూషన్ అన్నట. ఎందుకంటే దేవుని విధానాలు సుపీరియర్ గా ఉన్నాయి, మనుషుల విధానాలు సుపీరియర్ గా లేదు. దేవుని విధానాలు ఎటర్నల్ వాల్యూ ఉంది అట్లకి, మనుషుల విధానాలు చాలా పరిమితమైన వాల్యూ ఉంది. భూమి మీద వరకే అవి పరిమితమైంది. సో నెక్స్ట్ ప్రశ్న ఏమొస్తుందంటే మరి రిసోర్సెస్ ఏవి అనే ప్రశ్న. దానికోసం ఏమి టెక్స్ట్ ఆయన లేవీకాండం 18వ అధ్యాయం 1-5 వచనాలు చదవండి రేపు. నెక్స్ట్ హోషియా 14:9 కూడా చదవండి. మీకు ఈ రోజు పెట్టాను కదా ఇందులో గ్రూప్ లో. ఆ రిఫరెన్స్ అన్ని మీరు చదువుకుంటామని చెప్పాను. ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు వరకు మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలే ఆలోచిస్తాం. నెక్స్ట్ సామ్స్ 119 లో మొదటి 16 వచనాలు, 105వ వచనం, 129 వచనం, 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలే. మీకు ఉన్న రెఫరెన్స్ టెక్స్ట్ లో చదవండి, రేపు మళ్ళీ చదవడం.